చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్ ఏర్పాటుపై ప్రకటించింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో DPRకు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా కీలక గెజిట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రభుత్వము కేంద్రం అయితే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోని విశాఖ సిరిపురం కూడలో ఉన్నటువంటి VMRDA డెక్లోనైతే 6-7 అంతస్తులలోనైతే ఇప్పటికే కార్యకలాపాలు చేసేందుకు కూడా కార్యాలయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అది చూసుకుంటే జూన్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నాయో ఈ కార్యకలాపాలు పూర్తి చేసేందుకు కూడా అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయితే సన్నద్ధం చేశారు. చూసుకుంటే ఏదైనా విశాఖలోని రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ ఏర్పాటు చేయడంతో అటు స్థానికులు, ప్రజాప్రతినిధులు కూడా ఎంతో హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ యొక్క ఏదైతే ఉందో గెజిట్ నోటిఫికేషన్ అయితే ప్రకటించింది. విశాఖ ఆర్లోని దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శాశ్వత కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటికే సన్నాహాలు అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాము. అది చూసుకుంటే ఇప్పుడు మనం విశాఖ సిరిపురం కూడలి VMRDA ఏదైతే పడవ ఆకారం ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఇందులో 6-7 అంతస్తులలో ఉన్నట్టు సౌత్ కోస్ట్ రైల్వే కార్యాలయము ఏర్పాటుకు ఇప్పుడు కూడా పూర్తిగా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. VMRDAలోని 2 అంతస్తులను అయితే 6-7 అంతస్తులను ఏర్పాటు చేయగా జూన్ 1 నుంచి కూడా పూర్తి కార్యకలాపాలు చేయడానికి రంగం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ నేడు అయితే కేంద్రము గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నది. అందరూ కూడా దీని కొరకు రైల్వే జోన్ కొరకు కూడా పోరాడిన పరిస్థితులు కూడా మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా రాయగడ డివిజన్ పరిధి స్పష్టీకరణ చేస్తూ కూడా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. పలాస, ఇచ్చాపురం సెక్షన్లను కూడా విశాఖ డివిజన్కు బదిలీ కూడా చేసినట్లు కూడా ఇందులో కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇచ్చాపురము, దువ్వాడ, విజయనగరము సెక్షన్లు విశాఖ డివిజన్కు బదిలీ చేసినట్లుగా, అదేవిధంగా చూసుకుంటే నొప్పాడ, పల్లకిమిడి, బొబ్బిలి, సాలూరు సెక్షన్లు కూడా విశాఖ డివిజన్కు బదిలీ చేశారు. అదేవిధంగా సింహాచలము, వడ్లపొడి, విశాఖ జగ్గయ్యపాలెము విశాఖ డివిజన్ కూడా కలుపుతూ కూడా ఇందులో ఈ యొక్క డివిజన్లో కూడా విలీనం చేశారు. అదేవిధంగా రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను కూడా విశాఖ డివిజన్కు దక్షిణ కోస్తా రైల్వేలలో కూడా విలీనం కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కోరాపుట్టు, కిరండోల్ లైన్లను కూడా విశాఖ రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కూడా కేటాయించారు. రాయగడ నుంచి విశాఖ డివిజన్కు కూడా 463 కిలోమీటర్లు కలుపుతూ దక్షిణ కోస్తాలో విలీనం చేశారు. చూసుకుంటే గుంతకల్లు, అటు గుంటూరు, విజయవాడ డివిజన్లు కూడా విశాఖ జోన్ పరిధిలోకి కూడా తీసుకువచ్చారు. అది చూసుకుంటే 2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్ ఏర్పాటుకి కూడా ప్రత్యేక ప్రకటన కూడా చేసింది. తర్వాత చూసుకుంటే అంతకుముందు అదైతే ముందుకు సాగలేదు. తద్వారా చూసుకుంటే 2025 జనవరిలో DPRకు ఆమోదం తెలిపిన వెంటనే అదే నెలలో జోనల్ కార్యాలయం భవన నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయితే శంకుస్థాపన కార్యక్రమం అయితే చేపట్టారు. తాజాగా కీలకమైన ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ రావడంతో కూడా అధికార కార్యకలాపాలు చాకచక్యంగా అయితే ఏదైతే అధికారులు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఈ జోన్ కార్యకలాపాలకు కీలక అధికారులు కూడా ఇప్పటికే నియమించి కూడా అధికారులు అయితే పూర్తి చేశారు. చూసుకుంటే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్, అదేవిధంగా చీఫ్ పర్సనల్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ అధికారులను కూడా ఇప్పటికే జోన్ కార్యాలయాన్ని కూడా నియమించినట్టు తెలుస్తుంది. ఇతర డివిజన్ల నుంచి కూడా ఆప్షన్లు కోరగా 3000 మంది విశాఖ GM కార్యాలయం పనిచేయడానికి కూడా ఏదైతే ఈ యొక్క కార్యాలయంలో పనిచేయడం కూడా ఆసక్తి కనపరుస్తున్నారని చెప్పవచ్చు. GM కార్యాలయంలో 1200 మంది అవసరం ఉండగా జోన్ అంతటా కూడా 17,000 మంది వరకు కూడా ఈ యొక్క కార్యాలయంలో పనిచేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా కూడా ఇక్కడ ఎంతోమంది ఈ యొక్క రైల్వే జోన్ కొరకు పోరాడి కూడా ఈరోజు రైల్వే జోన్ కార్యకలాపాలు సాగించేందుకు కూడా ఈరోజు ఏదైతే కేంద్రము గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కూడా సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే స్థానిక యువత ఎంతోమంది అయితే వలసగా వెళ్ళి ఉద్యోగాల కొరకు కూడా అభ్యర్థులు తమ రైల్వేల ఉద్యోగాల పరీక్షల కొరకు ఎంతో దూరంగా వెళ్ళి పరీక్షలు రాసే యొక్క తారతమ్యం లేక వెళ్ళి రాసేవారు. కానీ ఇప్పుడు ఈరోజు విశాఖలోని రైల్వే జోన్ ఏర్పాటు చేయడం పట్ల అభ్యర్థులు ఏదైతే రైల్వే బోర్డు ద్వారా వచ్చే పరీక్షలు నేరుగా తమ ప్రాంతాలలోనే రాసుకోవడానికి వీలుగా ఈ యొక్క రైల్వే జోన్ ఏర్పాటు చేయడంతో కూడా సర్వత్రా అటు అభ్యర్థులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు
దీంతో ఈ యొక్క రైల్వే జోన్ కోసం పోరాడిన వారు కూడా సర్వత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.